ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, మరియు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 15వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,043 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 41,859 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 2 గంటల్లోపు పూర్తయిపోతుంది. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి అందులో శనివారము, శని ఆదివారాలు కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం దాటి తిరుమల కొండపైన గోగర్భం డ్యామ్ వరకు ఫ్రీ దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది అని అర్థము. గోగర్భం డ్యామ్ నుంచి కూడా క్యూలో మనం వేచి ఉండాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా కదులుకుంటూ ముందుకు వచ్చి కంపార్ట్మెంట్లో మళ్ళీ కొన్ని గంటలు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మళ్ళీ క్యూ లైన్లో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అందులో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి. తిరుమల కొండపైన వర్షాలు భారీగా పడుతున్నాయి. చలి, పొగమంచు కూడా విపరీతంగా ఉంది. దీనికి తోడు భక్తుల యొక్క రద్దీ కూడా ఇప్పుడు పండగ శనివారము మరియు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి చాలా ఎక్కువగా ఉందండి. చిన్న పిల్లలు మరియు వయోవృద్ధులు ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వారు భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని, వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తిరుమలకు రావలసిందిగా మనవి. తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా స్వెటర్లు, గొడుగులు, శాలువలు తెచ్చుకోవాల్సిందిగా మనవి. భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి గోగర్భం డ్యామ్ దగ్గర ఎంట్రీ అనేది ఉంది. అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. ఒక రోజు మొత్తం పడుతోంది. అంతకంటే కూడా ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను ఇస్తారండి. సాయంత్రం 4 గంటల నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం అయితే సర్వదర్శనం కౌంటర్ల వద్ద కూడా ఉదయం 10-11 గంటల నుంచే భక్తులు పెద్ద మొత్తంలో వేచి ఉంటున్నారండి. కాబట్టి శని ఆదివారాలలో మాత్రం భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలోచించుకొని తిరుమలకు రావాల్సిందిగా మనవి. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు నడిచి వెళ్తే దర్శనం ఎలా ఉంటుంది, ప్లీజ్ రిప్లై అని అడిగారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ టికెట్లను బుక్ చేసుకొని మీరు నడిచైనా కొండకి వెళ్ళొచ్చు, లేదా మామూలుగా అయినా వెహికల్స్లో కొండకి వెళ్ళొచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారిని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యూ లైన్ నుంచి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. అలాగే
లక్ష్మి గారు, కళ్యాణోత్సవంలో ఇద్దరికే ఛాన్స్ ఉంటుందా, పిల్లలను తీసుకువెళ్లే ఛాన్స్ ఉండదా అని అడిగారు. కళ్యాణోత్సవంకి వెళ్లే భక్తులకు మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా మీతో పాటు దర్శనానికి కళ్యాణోత్సవానికి తీసుకొని వెళ్ళొచ్చండి. ఆధార్ కార్డు ఉంటే చాలు వారిది. 12 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉంటే గనక కళ్యాణంకి అనుమతించరు. వారికి కూడా సపరేట్గా టికెట్ అనేది బుక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ దర్శనం టికెట్స్ కాస్ట్ ఎంత అని అడిగారు. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ వీటన్నింటినీ కలిపి ఆర్జిత సేవలు అంటారండి. ఈ ఆర్జిత సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. మీరు అడిగిన సేవా టికెట్ల ధర కూడా ఒకరికి 500 రూపాయలు. బుకింగ్ అప్పుడు ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు సీనియర్ సిటిజన్ ఏజ్ 60 ఏళ్ళు సరిపోతుందా అండి అని అడిగారు. భార్యాభర్తల్లో ఇద్దరో ఎవరో ఒకరికి 65 లేదా అంతకంటే పైన వయస్సు ఉంటే గనక ఇద్దరికి కలిపి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుకింగ్ అనేది చేయొచ్చండి. ఇద్దరిలో ఎవరో ఒకరికి 65 కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ ఉంటాయి. 60 ఉంటే మాత్రం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఈ విధంగా చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.